జయలక్ష్మీనారాయణ. శ్రావణ మాసం అనగానే మనమందరం కుంకుమార్చనలు చేస్తూ ఉంటాం అమ్మవారికి. మహాలక్ష్మి కావచ్చు, లలితా పరమేశ్వరి కావచ్చు, లేదా సరస్వతీదేవి కావచ్చు, లేదా గ్రామ దేవతలు కావచ్చు. మనం ఏ అమ్మవారిని నమ్మామో ఆ అమ్మని అమ్మగా కొలుస్తూ కుంకుమతో ఆరాధన చేస్తూ ఉంటాం. అందరికీ తెలుసు కుంకుమ ఆరాధన అంటే మాంగళ్యానికి ప్రీతి అని. అలాగే కుంకుమ ఆరాధన మనం ఎందుకు చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. ఎందుకు అని అంటే కనుక మనం రోజు కుంకుమని నుదుటన ధరిస్తాము. ఎందుకు? మనకిక్కడ చక్కగా బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రానికి సంబంధించి మనం మాంగళ్యాన్ని ధరించిన వారందరూ, అంటే సుమంగళిగా ఉన్న వారందరూ ఇక్కడ కుంకుమని ధరిస్తారు. అంటే ఇక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది అని అంటారు. మరి ఆ తర్వాత ఇక్కడ శక్తి నివాసం ఉంటుంది అంటారు. ఇక్కడ శక్తి నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ మనము మూడవ కన్నుగా చెప్పబడే అక్కడ కూడా మళ్ళీ మనం కుంకుమని ధరిస్తూ ఉంటాం. ఇదే కాకుండా అమ్మవారికి కూడా కుంకుమని సమర్పిస్తూ ఉంటాం. ఇది ఒకటే సరిపోతుందా? మన ఇంట్లో ఉన్న గుమ్మానికి కూడా కుంకుమతోటి, పసుపుతోటి ముగ్గు వేసి చక్కగా అలంకారం చేస్తాం. ఇది కూడా సరిపోతుందా? కాకుండా మళ్ళీ మనం ఏం చేస్తాం? తులసీదేవిని కూడా కుంకుమతోటి అలంకారం చేసి ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే మనం ఏ విధంగా అయితే అలంకారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నామో అలాగా భగవంతుడిని ఆరాధన చేస్తున్నామా, లేకపోతే దీనికి కూడా ఏమన్నా ప్రామాణికత ఉందా అంటే కనుక మహాలక్ష్మి అయినా కావచ్చు, లలితాదేవి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమ్మనే. అమ్మని ఇచ్చా జ్ఞానక్రియాశక్తి స్వరూపిణిగా వేదాలు వల్లిస్తున్నాయి. అంటే మనకి లలిత పరమేశ్వరికి సంబంధించిన లలితా సహస్రనామ పారాయణం అందరం చదువుతూ ఉంటాం. లలితా సహస్రనామ పారాయణం చేసినప్పుడు కోటి కుంకుమార్చనని, లక్ష కుంకుమార్చనని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా లక్ష కుంకుమార్చన, కోటి కుంకుమార్చన అని చేస్తూ ఉంటాం. అమ్మవారి యొక్క రూపం మారుతోంది, కానీ మనం చేసే ఆరాధనా నియమాలు ఒకే విధంగా ఉంటున్నాయి. అయితే లలితాదేవి వచ్చేసరికి మనము లలితా పరమేశ్వరికి సంబంధించిన ఈ సహస్రనామ స్తోత్రం ఉద్భవించింది బ్రహ్మాండ పురాణం నుంచి అని అందరికీ తెలుసు. బ్రహ్మాండ పురాణం అనేసరికి ఏంటి? ఈ సృష్టికి సంబంధించిన అనేక రహస్యాలని తెలియజేసే పురాణము. అందులో ఉద్భవించిందే ఈ లలితా పరమేశ్వరికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం. ఈ లలితా పరమేశ్వరికి సంబంధించిన సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణిగా అమ్మవారి యొక్క రూపాలని 5 రూపాల్లో అమ్మవారు ఉన్న, అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణతని తెలియచేసిన 5 రూపాలని తెలియచేస్తున్నారు. అంటే 5 రూపాలేనా అమ్మవారికి అని అంటే అలా కాదయ్యా, అనంతకోటి నామాల్లో అమ్మవారి నామము మనం ఒక నామాన్ని ఉచ్చరిస్తున్నామేమో కానీ సహస్రనామాల్లో 1000 నామాల్ని ఉచ్చరిస్తున్నామేమో కానీ ఏ నామముతో పిలిచినా అమ్మే. అసలు మనకు తెలియాల్సింది ఏంటి? అమ్మ లేకుండా పిల్లలు ఉండరు, కానీ పిల్లలు లేని తల్లులు చాలామంది ఉంటారు. అంటే పిల్లలే పుట్టలేదు కాబట్టి వారు పిల్లలు లేని తల్లులు అవుతారు. తల్లి అనే పదము వచ్చేసరికి వారికి పిల్లలు ఉన్నట్టే అని మనకి శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఆ తల్లే మనకి దారి చూపించే దేవత, అలాగే మన జీవనానికి సాఫల్యాన్ని కలిగించే దేవత. అలాంటి దేవిని ఆరాధించడానికి అనేక నియమనిష్టలు ఉన్నా కూడా అమ్మ అని పిలిచిన తర్వాత నియమంతో పని లేకుండా మనం అమ్మని ఆలింగనం చేసుకోవడానికి ఎలా పరిగెత్తుతామో అలాగే ఆరాధనా నియమాల్లో కూడా మనము అమ్మని ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే యద్భావం తద్భవతి అంటారు ఇక్కడ. యద్భావం తద్భవతి అని అంటే కనుక నేను అమ్మగా ఆరాధిస్తున్నానా, దేవతగా ఆరాధిస్తున్నానా, ఒక పరమాత్మ స్వరూపమైన బ్రహ్మాండానికి సంబంధించిన పరాత్పర శక్తిని ఆవాహన చేసి ఆరాధిస్తున్నానా అని అంటే నా భావం మీదే ఆధారపడి ఉంటుందిట. అలాగా బ్రహ్మాండానికి సంబంధించిన ఆ పరాత్పర శక్తిని ఆరాధన చేస్తున్న అమ్మ అనుకున్నప్పుడు నాకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. దగ్గరగా కనిపించినప్పుడు అమ్మతో నేను ఆరాధన చేసిన నా వెసులుబాటు ఎలా ఉంటుంది అని అంటే, మా అమ్మ, నేను చేసేవన్నీ నా తల్లికి సమర్పిస్తున్నాను అని ఒక సద్భావనతోటి చేస్తూ ఉంటాం. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కుంకుమార్చన గురించి. అసలు మనం కుంకుమార్చనని ఎందుకు చేస్తూ ఉంటాం? కుంకుమార్చన చేయడం వల్ల అసలు విశేషం ఏంటి? అమ్మ దీన్ని ఇష్టపడుతుందా? మహాలక్ష్మి కావచ్చు, లలితా పరమేశ్వరి కావచ్చు, సరస్వతీదేవి కావచ్చు, గ్రామ దేవతలు కావచ్చు, ఏ అమ్మైనా కుంకుమార్చన అంటే అంత ఇష్టపడుతుందా అంటే కనుక కుంకుమ మీకు తెలిసిందే, చక్కటి ఎర్రటి రంగులో ఉంటుంది. దీనిలో అనేక రకాలు, అంటే మొగలి పువ్వుతోటి ఉన్న కుంకుమ, మల్లెలతోటి ఉన్న కుంకుమ, అలాగే రకరకాల కుంకుమలు మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉన్నా ఎర్రటి రంగులో ఉన్న కుంకుమ స్వచ్ఛతకి నిదర్శనము. అలాగే బలము మరియు శక్తిని కలిగిస్తుంది.
అందుకని ఈ కుంకుమార్చన చేసేటప్పుడు మనకి వచ్చేది ఏంటంటే, మన జీవితంలో ఉన్న ఆటంకాల్ని, అనేక ఆటంకాలతో మన జీవితం కూడి ఉంటుంది. ఎర్రదాన్ని మనం ఇంకోటి కూడా ఏమంటామంటే శత్రువులకి కూడా మనం నిదర్శనంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటి ఆటంకాలు మన చుట్టూ ఉన్న అనేక రకాల అంటే బలహీనుల్ని తయారు చేస్తూ ఉంటారు మనల్ని చుట్టూ ఉన్నప్పుడు. అంటే మంచి కోరుకునేవారు లేనప్పుడు మనల్ని బలహీనులుగా తయారు చేసే వారిని కూడా మంచిగా మార్చి, మనకి అనుకూలంగా చేస్తూ, మన జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, మన జీవితంలో ఉన్న అనేక ఆటంకాలను తొలగించి, మనకి స్వచ్ఛతని అంటే స్వచ్ఛమైన వాతావరణాన్ని, శక్తిని కలిగిస్తుంది ఆ తల్లి. అంటే ఇక్కడ మనం చేసే ఆరాధనలో మనందరం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, తన భక్తుల ద్వారా సమర్పించిన చిన్న ద్రవ్యాన్ని కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. అందుకే అంటున్నాను, అమ్మ అని అనగానే ఏంటి అంటే అర్థము, ఏది ఇచ్చినా తీసుకుంటుంది. పిల్లలొచ్చి ఒక చక్కగా ఒక ముద్దు పెట్టగానే అమ్మ ఎంత మురిసిపోతుంది. వాళ్ళు ఏదన్నా బంగారం తొడిగాడని ఆ పిల్లల్ని ముద్దు చేస్తుందా ఏంటి? అలా కాదు. కానీ ఆ పిల్లలు తన పిల్లలు అయితే చాలుట, వారు తనని ప్రేమిస్తే చాలుట, ఏమైనా ఇవ్వడానికి వెనకాడదుట ఆ తల్లి. ఎందుకంటే మొత్తం బ్రహ్మాండ రహస్యాల్ని తనలో ఇముడ్చుకొని మన కోసం తల్లిగా వేంచేసి అపారమైన కరుణని మన మీద కురిపించడానికి ఎదురు చూస్తూ ఉంటుందిట. అలాంటి తల్లిని మనం సేవించడానికి మనం పసుపుని, మంగళకర ద్రవ్యాల్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే మంగళాలని మాత్రమే ప్రసాదిస్తుంది ఆ తల్లి. కాబట్టి మంగళకర ద్రవ్యాలతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాము. అలాగే అమ్మవారిని పూజించే దాంట్లో ఇది ఒక ప్రక్రియగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే విశ్వశక్తి యొక్క కలయిక అంటే పార్వతీదేవి యొక్క అంతిమ రూపం కింద కూడా మనం తీసుకుంటూ ఉంటాము కుంకుమని, పసుపుని. చూడండి, మనం పసుపుని గౌరమ్మగా తయారు చేసినప్పుడు ఆరాధన చేస్తే గౌరీ ఆరాధన కింద చేస్తూ ఉంటాం. అంటే ఈ అమ్మవారి యొక్క శక్తిని మనం దాంట్లో ఆవాహన చేసి ఆరాధన చేస్తున్నాము అని. అంటే ఏంటి ఈ శక్తి దేన్ని ఆరాధిస్తుంది అని అంటే గనక, ఈ శక్తి అంట చుట్టూ ఉన్న మంచిని మనకి అందిస్తుందిట. అందుకని ఇది మనకి ఆకర్షించే శక్తి ఏంటి అని అంటే, మంచిని మన వైపు ఆకర్షింపచేస్తుందిట. అలాంటప్పుడు మనం చేసే ప్రతి ఆరాధన వల్ల మనకి మంచి సత్కీర్తి, ఐశ్వర్యము కలుగుతుందిట. ఇలాంటి ఐశ్వర్యాన్ని, శక్తిని కూడుకోవడానికి మనం ఎన్నో యాగాలు, ఎన్నో క్రతువులు చేయవలసి వస్తుందిట. అలా కాకుండా మనం కోటి కుంకుమార్చనలో కానీ, లక్ష కుంకుమార్చనలో కానీ, చాలామంది సామూహికంగా కూర్చుని చేసే ఆరాధనలో కానీ మనం కలిసి ఒక భాగస్వామ్యం అవ్వడం వల్ల మనకి విశేషమైన శక్తి లభిస్తే, ఆ శక్తి మన జీవితంలో ఉన్న అనేక ఆటంకాలని తొలగించడమే కాకుండా ఇహపరాలని కలిగిస్తుందట. పరంలో కూడా మనకి ఆ భగవతి యొక్క, మహాలక్ష్మి యొక్క, లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని మనకి సిద్ధింపజేస్తుందిట. అదండి కుంకుమార్చన యొక్క విశేషం. మళ్ళీ కొత్త విషయాలతోటి కలుద్దాం. జయ లక్ష్మీనారాయణ.